గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా. గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా. గగనం దిగి వచ్చిన సుర గంగాధార, ఆంధ్రజాతికంతటికీ జీవనాధార, భావి జీవితాలలో బంగారం పండించే పరమ పావనోదారా. కదలిరా తరలిరా, ఉరికిరా. ఈరోజు అంటే అమావాస్య కాబట్టి ఈరోజు గంగలో స్నానం చేసినట్టే 108 గుండాలలో చేసిన పుణ్యము ఈరోజు స్నానం చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా గంగాహారతి 12 జ్యోతులతో గంగాహారతి ఇచ్చి దాన్ని బియ్యం పిండితో చేయడం వల్ల బియ్యము పిండి దాంట్లో గంగలో వదలడం వల్ల అందులో ఉన్న జీవరాశులన్నీ కూడా అది ప్రసాదంగా స్వీకరించి మనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి వర్షాలను ఇవన్నీ ఇవ్వడానికి మనకు ఆశీర్వచనాన్ని ఇస్తారు. కాబట్టి ఈ గంగాహారతి అనేది ఈ రోజు మేము చేయడం జరిగింది. అదేవిధంగా ముత్తైదులకు మొంటల వాయనము, తర్వాత పర్వని సందర్భంగా పర్వని ఓడి బియ్యాలు ఇవన్నీ పిండ తర్పణము ఈ రోజు చేస్తారు. ఈ రోజు పండ్లు దానం చేసినట్టు అంటే ఎవరైతే పండ్లు దానం చేస్తారో వాళ్లకు 1,000,000 జన్మల పుణ్యము లభిస్తుంది. అందుకని ఈ రోజు పండ్లు, వస్త్రదానము ఇవి చేయాలి. ఇది చేసిన వారికి చాలా పుణ్యం అనేది లభిస్తుంది. నేను ఈ కార్యాన్ని ఎందుకోసం చేస్తున్నానంటే మన తెలంగాణ బంగారు తెలంగాణల మారాలని, మనకు పాడి పంటలు అభివృద్ధి చెందాలని చెప్పి ఫ్రీగానే ఇవన్నీ చేసి మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చేయడము చూడడము కూడా చాలా ధన్యం. ఎందుకనంటే అది చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి ఉన్న ఈ 9 రోజులలో కూడా రోజు ఒక రకమైన దానం అనేది చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేయడం వల్ల మనకు సుఖశాంతులు, సౌభాగ్యము, ముఖ్యంగా ఆడపడుచులకు ముత్తైదతనము ఇది ఎన్నో 1,000,000 జన్మలు ఎత్తితే కానీ ఇది దొరకదు. ఈ 12 రోజుల్లో మనము ఎంత బాగా నిష్కల్మషమైన మనస్సుతో ఈ పూజలు ఆచరిస్తామో వాళ్లకు అంత భగవంతుడు అనుగ్రహాన్ని. పక్కన కృష్ణమ్మతో కలవచ్చునని, పట్టి సీమ పథకం ఫలించునని, ఇక మన రాయలసీమని పచ్చగా. గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులందరికీ ఆ యొక్క గోదావరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గురుడు సింహరాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కర స్థానం ఆచరిస్తే మనిషి జీవన్ముక్తుడవుతాడు. సకల తప్పులు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కూడా అన్ని గోదావరమ్మ తనలో కలుపుకొని సకల సుఖాలు ఇస్తుంది. తల్లి మనకే తల్లి కానీ గోదావరమ్మ మాత్రం ఈ సకలసర జీవరాశి కోటి అందరికీ తల్లి కాబట్టి ఆమె 12 సంవత్సరాలకు వచ్చే ఈ తల్లిని పిల్లా పాప అనే తేడా లేకుండా ప్రజలందరూ వచ్చి ఈ గోదావరి స్నానం చేసి పునీతం కావాలి. నేను నా విధుల రూపకంగా ఇక్కడికి వచ్చిన కానీ మాత్రం నాకేమనిపిస్తున్నది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది నా విధి అని కాకుండా నాకు ఈ గోదావరమ్మ ఇచ్చిన ఒక చంద్రుడికి ఒక నూలు పోగులాగా ఇది అవకాశం, సదవకాశం అని నేను భావించుకుంటూ చాలా ఉత్సాహంగా ఈ యొక్క అవకాశంలో నేను పాలుపంచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మళ్ళీ మహా పుష్కరాలు. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంలో వస్తుంది కాబట్టి ఈ ఎక్కడో నాసికల్లో జన్మించిన గోదావరమ్మ తన భక్తులకు ఏ కష్టం కలగకుండా మన వద్దకే వచ్చి మననే అందరినీ ఆశీర్వదిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మా మోర్తాడు మండలంలో తడపాకలు ఒకటే దగ్గర పుష్కర ఘాట్ ఉండేది. కానీ ఇప్పుడు
దోమచంద మళ్ళీ గుమ్మిరాల ఈ గ్రామాలను కూడా కలుపుతూ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినారు. ఇక్కడ నేను ప్రస్తుతం దోమచందలో నా విధులను నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ చాలా విశాలంగా ప్లేస్ ఉన్నది. భక్తులకు అందరికీ ఏ అసౌకర్యం కూడా కలగకుండా ఇక్కడ గ్రామ కమిటీ వాళ్ళు ప్లస్ సర్పంచ్ ఎంపీటీసీలు అందరు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్తులు కూడా చాలా మంది ఫస్ట్ రోజు ఉన్నట్టు తెల్లవారు ఈ రోజు లేరు. రోజు రోజుకు భక్తజన సందోహము పెరుగుతున్నది. ఇది నాకు ఇచ్చిన సదవకాశంగా ఆ గోదావరమ్మని ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. నేను అంటే మీరు ఏం సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఇక్కడ పిల్లలందరికీ ఎవరైతే వృద్ధాప్యంలో వృద్ధులు ఉంటారో వృద్ధులకు సహాయం చేస్తున్నాము ఘాట్లో. మళ్ళీ పిల్లలకు ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోతే వాళ్ళకు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాము. మళ్ళీ పిల్లలకు పాలు పండ్లు అట్లాంటివి కూడా మేము ఇక్కడ సరఫరా చేస్తున్నాము. నా పేరు సోమిరెడ్డి శ్రీనివాస్, మాది దోమచంద విలేజ్. ఇక్కడ పుష్కరాల సందర్భంగా చాలా జనం వస్తున్నారు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది మాకైతే. విలేజ్ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండి రోజు అన్నదానం చేస్తుర్రు, చాలా బాగా అన్నదానం చేస్తుర్రు. అందరికీ సర్వీస్ బాగానే చేస్తుర్రు. ఎవరు వచ్చిన ఆఫీసర్స్ కానీ వచ్చిన భక్తులకు కానీ చాలా బాగానే చూసుకుంటారు. తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాకు ఇదొక అవకాశం, మంచి అవకాశం ఇచ్చారు మాకు. మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కానీ మన సీఎం చంద్రశేఖరరావు గారు కానీ చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మళ్ళీ చేసుకోవాలని ఉంది. ఇది మాకు ఇంతకుముందు 12 ఏళ్ల క్రితం ఎందుకు రాలేదు ఈ ఆలోచన? ఈ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? పాత గవర్నమెంట్ ఇట్లా అలా ఉంది. ఇప్పుడు మాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినందుకే చాలా ఆనందంగా ఉంది. వచ్చి మాకు రోడ్లు కానీ ఈ పుష్కర ఘాటు కానీ ఏ విధంగా అయినా మాకు ఎమ్మెల్యే గారు మంచి అది ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దాని వివరాలు చెప్పండి. గ్రామ అభివృద్ధి కమిటీ కానీ సర్పంచ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉండే టీఆర్ఎస్ నాయకులు కూడా బాగా పని చేస్తారు, వర్క్ చేస్తారు. నా పేరు శ్రీనివాస్, దోమచంద విలేజ్ మాది మోర్తడ మండల్. మా దోమచంద విలేజ్లో పుష్కర ఘాటు కొత్త స్థాపించడమే ఈ ఫస్ట్ సారి. మాకు చాలా మంచి జరుగుతుంది. మాకు ఒకటి నంది అని పెట్టిండ్రు, అది దాని నంది నుంచి నీళ్ళు వస్తున్నాయి, అది కూడా బాగుంది. మా విలేజ్ కమిటీ వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం పెట్టినారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నదానం చేస్తున్నారు. ప్రజలు ఎంతమంది వచ్చినా, భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. మా విలేజ్ మాత్రం మంచిగా ఉంది, చాలా బాగుంది. రోడ్డు సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అక్కడ నుంచి మూడు రోజులు వరకు ఊళ్ళో నుంచి ఇక్కడ చివరి ఘాటు దాకా చాలా బాగుంది. దోమచంద సర్పంచ్, మోర్తాడు మండలం దోమచంద. మాది మన ప్రశాంత్ రెడ్డి అడగంగానే చిన్నపిల్లగానే కదా అంగి అనగానే కొనిచ్చినట్టు క్యాన్సల్ అయిన ఘాట్ను కూడా మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోయి మాకు ఘాటు మంజూరు చేసి ఇచ్చిన దానికి మా ప్రశాంత్ రెడ్డి అన్నకు ఈ దోమచంద ప్రజలు మరి వచ్చే భక్తులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ఇక్కడ చాలా దోమచంద వాళ్ళు కాకుండా ఇంకా వేరే ఊర్ల వాళ్ళు కూడా చాలామంది వస్తుండ్రు. వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ పోయినా మాకు ఇంత ఆనందంగా లేదు, ఇంత ఫ్రెష్ వాటర్ లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ నంది నోటి నుంచి నీళ్ళు వచ్చడం, గత 44 డిగ్రీలు ఎండ కొట్టిన నీళ్ళు ఎండిపోయిన నీళ్ళు అక్కడ ఊట ఉంది కాబట్టి అక్కడ నంది నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ప్రజలకు అందరికీ తెలిసింది కాబట్టి ప్రజలు ఎక్కువ వస్తుండ్రు. చాలా మంచిగా జరుగుతుంది. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు చాలా ఆనందం ఉంది. 2-3 ఘాట్లు ఎక్కువ ఏర్పాటు చేసినందుకు. మళ్ళీ అడగంగానే 18 లక్షలు పెట్టి మళ్ళీ రోడ్ ఇచ్చిండు, 3 కోట్లతోటి డబల్ రోడ్ ఇచ్చిండు, 1 కోటి రూపాయలతోటి పుష్కర ఘాట్ ఇచ్చిండు. ఒక సంవత్సరం కాకముందు ఒక 5-6 కోట్ల పనులు మాకు ఇచ్చిండు. జీవితాంతం మా ప్రశాంత్ రెడ్డికి మరి సీఎం కు రుణపడి ఉంటాం. కృష్ణతో పెన్నతో తుంగభద్రతో నాగావళి స్వర్ణముఖి వంశధారతో ఏరుతో తనని అనుసంధానించమని పైరుతో తనకి అనుబంధం పెంచమని కదలిరా ఉరికిరా. గౌతముని
ఘోర తపసు ఫలితముగా శంకరుడొక గంగపాయనొసగెనుగా నది గోవునుద్ధరించగా గోదావరి అయినదిగా సింహరాశిలోకి గురుడు అడుగిడగా పుష్కరుడి నదిని ఆవహించునుగా ఆది అంత్య పుష్కరాలతో ఆ తల్లి దీవించునుగా మహర్షులు మహాత్ములు మూడు మూర్తులు యోగులు దేవతలు ముగ్గురమ్మలు తనలోనే సంచరించు సమయమని పుణ్యం పురుషార్థాలను పొందమని కదలిరా కదలిరా ఉరికిరా సకల పాపనాశని ఈ దోమ్చంద్ ఘాట్కు ఇక్కడ 14 నుంచి పుష్కర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇప్పటికీ 3516 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత ఇందులో ఈరోజు గ్రామ విడిసి విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ సంఘం తరఫు నుంచి ఈ మార్నింగ్ గోదావరికి హారతి కార్యక్రమం, ఈవినింగ్ గోదావరికి హారతి కార్యక్రమం, తర్వాత పుష్కర ప్రసాదము, పుష్కర బంధనం, పుష్కర జల్లు కార్యక్రమం అందరికీ భక్తుల సౌకర్యార్థం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిన్న 2 రోజుల నుంచి వచ్చిన భక్తుల కొరకు భోజనాలు 10 గంటల నుంచి భోజనాలు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పటిష్టంగా అంటే మీకు గత 4-5 రోజుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ నంది ఏదైతే విగ్రహం ఉందో నంది దగ్గర నీళ్లను తీసుకోవటం, బాటల్లో నింపుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం, తర్వాత దానికి ఒక పవిత్ర జలంగా తీర్థంగా భావించి తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఇక ఈ రోజు నుంచి మళ్ళీ 2-3 రోజులు 4-5 రోజులలో భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు లెవెల్స్ 5 ఫీట్స్ లెవెల్ ఉన్నది. బాగా ఇంతకుముందు పొద్దున ఉదయం 3 ఫీట్ ఉండేది, మళ్ళీ పైన నీళ్ళు వదలటం వల్ల ఇప్పుడు 5 ఫీట్స్ నీళ్ళు ఉన్నాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని శాఖల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు
ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు, వృద్ధులకు అక్కడ షవర్ బాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లోకల్ మూమెంట్ కొరకు ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు వీల్ చైర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా 2 గదులు నిర్మించడం జరిగింది. అది భక్తులు వినియోగించుకుంటున్నారు. తర్వాత ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మాదిరిగా అన్ని దుకాణాల సముదాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాత్రికులకు వచ్చిన వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ కావలసిన వస్తువులు వాళ్ళు పర్చేజ్ చేసుకొని కొనుక్కొని ఇంటికి పోవటం జరుగుతుంది. చాలా ముఖ్యంగా ఈ ఘాట్ ప్రత్యేకత అంటే విశాలంగా ఉంది. తర్వాత నీళ్లు కూడా హైట్ 5 ఫీట్స్ హైట్లో లోతులో ఉన్నాయి. తర్వాత వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ సేవలను పుణ్యస్నానాలు ఆచరించి అన్ని సంతృప్తికరంగా ఆఖరి పొద్దున్న వచ్చిన భక్తుల నుంచి రాత్రి సాయంత్రం వెళ్ళే భక్తుల వరకు అదే ఓపికతోనే అదే సహనంతో సిబ్బంది అందరు కలిసి టీమ్గా సహకారం అందిస్తూ భక్తుల కొరకు సేవల్లో భాగంగా వాళ్ళు ఒక డ్యూటీ కాకుండా ఒక సేవ దృక్పథంతో, డ్యూటీ ప్లస్ సేవ దృక్పథంతో అందరు ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ వింగ్ తరఫు నుంచి 80 మందికి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఈరోజు ఏం జరగలేదు. నిన్న ఒక మోర్చ వచ్చి పడిపోయిండు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నరేష్ అనే అబ్బాయి. వాళ్ళు ఇమ్మీడియట్గా మోర్తాటకు తరలించడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ సేవలు ఇక్కడ అందించి అక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నాడు. ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. తర్వాత ఇప్పుడు బాత్రూమ్స్, రక్షిత నీటి వసతులు, తర్వాత అన్నీ ఎలక్ట్రిసిటీ, శానిటేషను అన్ని సాఫీగా సక్రమంగా జరుగుతుంది. భవబంధ విమోచని, సర్వరోగ నివారిణి, పితర మోక్షదాయిని, అంతటి మహిమాన్వితం గోదావరి పుష్కర స్నానం. అటువంటి దివ్య జలం అమృత తుల్యం, ఎటువైపున ఇది ఉంటే అక్కడ భాగ్యం. తెలుగు